నమస్కారం. 'మేఘన' పార్ట్ 20 రచించిన వారు మీనాకుమారి గారు. విక్రమ్ మాటలకు వెక్కి వెక్కి ఏడ్చింది చందన. నా మీద ఎందుకు నీకంత పిచ్చి ప్రేమ? నన్ను ఒకరు మోసం చేశారు. ఇప్పుడు నాకు అబార్షన్ అయింది. ఈ పరిస్థితిలో నువ్వు నన్ను ప్రేమిస్తావా అంటూ అడిగింది చందన ఏడుస్తూ. చందన, నీ అందం ఏ కారణంగా తగ్గిపోయినా కూడా నీ మీద ప్రేమ నాకు తగ్గదు. శీలం మనసుకు సంబంధించిన విషయం. నీ తప్పు నువ్వే చెప్తున్నావు. ఇంతకు మించి స్వచ్ఛత కలిగిన గుణం ఇంకెక్కడ దొరుకుతుంది నాకు? ఇంకేం కావాలి నాకు? అంటూ చందన చేతులు పట్టుకొని తల నిమురుతూ ప్రేమగా చూస్తున్నాడు విక్రమ్. నిన్ను మొదటిసారిగా సినిమాలో చూసినప్పుడు అందులో నువ్వు పెద్దగా వయసు పెరగని అమ్మాయివి. మానసిక స్థితి సరిగా లేని పిచ్చి పాత్ర అది. ఎందుకో ఆ పాత్ర నా గుండెల్లో చేరిపోయింది చందన. ఆ సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు నీకోసం. తర్వాత నా డైరీ చూసిన నా ఫ్రెండ్స్ నీకు పిచ్చి పట్టింది అన్నారు. నిన్ను అంత పిచ్చిగా ప్రేమించి ప్రేమలేఖలు రాసుకున్నాను ప్రతిరోజు డైరీలో అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు విక్రమ్. నువ్వు నన్ను ప్రేమించను అని చెప్పేసరికి చచ్చిపోవాలి అనుకున్నాను. అందుకే అంత పని చేశాను అంటూ బాధపడ్డాడు విక్రమ్. విక్రమ్, అసలు ప్రేమ అంటే నాకు తెలియదు. చిన్నతనం నుండి నటనలో బతికాను. నాకు నిజంగా ఏడుపు వచ్చినా నటిస్తున్నా అనుకునేవారు నా చుట్టూ ఉన్న జనం. నన్ను పెంచిన సరిత అమ్మలో కొద్ది ప్రేమను చూసేదాన్ని. కానీ ఎందుకో నేను పూర్తిగా ఆమెను అమ్మ అని అనుకోలేకపోయాను. మా అమ్మ నన్ను ఎందుకు దూరం చేసుకుందో అని కక్ష పెంచుకున్నాను. గోపాల్ నాన్న చెప్పిన మాటలు నమ్మేశాను. ఎవరూ లేరు నాకు అని ఏడుస్తున్న సమయంలో నన్ను ప్రేమించే అమ్మ నాన్న నన్ను అక్కున చేర్చుకున్నారు. నేనంటే ప్రాణాలిచ్చే నువ్వు నా కోసం వచ్చావు అంటూ ఏడుస్తూ ఉంది చందన. సిస్టర్ వచ్చి ఇంజెక్షన్ చేసింది. మీరు రెస్ట్ తీసుకోండమ్మా కాసేపు అని చెప్పింది. ఆ తర్వాత సారిక వచ్చి చందన బట్టలు మార్చింది. ఆమె వల్లంతా శుభ్రం చేసింది. ఏడుస్తూ చూసింది తల్లి వైపు. కోటీశ్వరుడు కూతురుగా పెరిగినా కూడా అమ్మ ప్రేమకు మారు రూపులా ఉంది. ఇంత ప్రేమామూర్తి దగ్గర పెరిగిన మేఘన కూడా అంత మంచి అమ్మాయి అవుతుంది. ఇలాంటి పనులు తల్లి కాకుంటే మరి ఎవరు చేస్తారు అని కళ్ళనీళ్లు పెట్టుకుంది చందన. బాధపడకు అమ్మా చందన, నాకు 2 బిడ్డలు అని తెలియదమ్మా. చిన్ననాటి నుండి నీకు చేయాల్సిన పనులు ఇప్పుడన్నా మనస్ఫూర్తిగా చేయని. తల్లికి అసహ్యం ఎందుకమ్మా అంటూ చందనను అక్కున చేర్చుకుంది సారిక కళ్ళనీళ్లతో. ఒక్కసారిగా తన ప్రపంచమంతా మారిపోయినట్లు కనిపించింది చందనకు. అమ్మా, చెల్లెలను వెంటనే ఇంటికి తీసుకువచ్చేయండి అంది చందన భయంగా. వెళ్ళారమ్మా మీ నాన్నగారు, గౌతమ్ అంకుల్, విశ్వానంద అని చెప్పింది సారిక. అసలు రక్త సంబంధం చాలా గొప్పది. నా తల్లిదండ్రులు నా చెల్లెలు అని తెలిసిన తర్వాత ఒక క్షణం కూడా ఆగలేకపోతున్నాను చెల్లెల్ని చూడకుండా. చందనలో వచ్చిన అంత మార్పుని చూసి సారిక సంతోషపడింది. అమ్మా, ఇప్పుడే ఇంత నరకంగా ఉంది. ఈ బిడ్డ పోయిందని నాకు ఇంత బాధగా ఉంది. నిజంగా నేను దూరమయ్యానని తెలియగానే నువ్వెంత బాధపడి ఉంటావు అంటూ తల్లి చేయి పట్టుకొని చందన బాధగా అడిగింది. తర్వాత అంతా మన మంచికే జరిగింది తల్లి. నీలోని చెడు దానంతటా అదే పోయింది. అదేమంతా బాధపడాల్సిన విషయం కాదు. ఇక ఆ విషయం వదిలేయ్. పాత జీవితాన్ని ఇక మర్చిపో. ఇప్పుడు నీకు తండ్రి, తల్లి, చెల్లి, బంధువర్గం, నిన్ను ఇంతగా ప్రేమించే విక్రమ్ అందరూ ఉన్నారు. ఇక నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పి బయటకు వెళ్ళారు సారిక. సారిక విక్రమ్ ప్రేమను అతని కళ్ళల్లోనే గమనించింది. చందనను చూసి అతను పడుతున్న బాధను గమనించింది. శివశంకర్ లాగా అనిపించాడు కాసేపు. చాలా మంచి మనసు ఉన్న అబ్బాయి. చందన దగ్గరే ఉన్నాడు విక్రమ్. ఆమెకు సమయానికి టాబ్లెట్లు అన్నీ వేస్తుంది సిస్టర్. ఆమెకు ఫ్రూట్ జ్యూసులు అవి తీసి ఇస్తున్నాడు విక్రమ్.
ఒక్కసారిగా ఏదో స్వర్గలోకంలోకి జారిపడినట్లు అనిపించింది చందనకు. ఆనందంగా నిద్రలోకి జారిపోయింది. విశ్వానంద్ ఫాస్ట్గా నడుపుతున్నాడు కార్. గౌతమ్ ఫోన్ చేసి చెన్నై పోలీసులకు వివరించి చెప్పాడు. పకడ్బందీగా అక్కడి ఏర్పాట్లు చేయిస్తున్నాడు. మేఘన తనని గాని చందనాలా నటించమంటే నటించాలి అని నిర్ణయించుకుంది. ఆ విధంగా తప్పించుకోవాలి అనుకుంది. ఇంతలో మేఘనకు భోజనం వచ్చింది. ఆకలిగా ఉన్న మేఘన గబగబా తినేసింది. తిన్న వెంటనే నిద్రలోకి జారుకుంది. గోపాల్ తలుపులు తీశాడు. మేఘనను బయటకు తీసుకువెళ్తున్నారు కారులోకి. ఏం చేస్తున్నావు? అసలు నువ్వు మేఘనను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అంటూ కోపంగా అరిచింది సరిత. నేను ఎక్కడికి తీసుకెళ్తాను? నా కూతుర్ని ఏదో షూటింగ్ ఉంది అంటేను అంటూ నసిగాడు గోపాల్. నాకు నిజం చెప్పు, ఏం చేస్తున్నావు అసలు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మేఘనని తీసుకువెళ్ళడానికి అంతకన్నా వీల్లేదు అంటూ అరిచింది సరిత. నేను ఏమీ చేయడం లేదు, భయపడకు. షూటింగ్ ఉంది కదా, చచ్చిన శవంలాగానే పడి ఉండాలి కాసేపు. మెలకువగా ఉన్న మనిషిని ఒప్పించి తీసుకువెళ్ళి అక్కడ అదేమైనా పారిపోతే మనం ఏం చేయాలి? అందుకే తినే ఆహారంలో మత్తుమందు కలిపాను. వాళ్ళ షూటింగ్ వాళ్ళు చక్కగా చేసుకుంటారు. జరిగిన విషయం ఎవరికీ తెలియదు, మేఘనకు కూడా తెలియదు. షూటింగ్ అయిపోవడమే మేఘనను సేఫ్గా ఇంటికి తీసుకువచ్చేస్తాను అని చెప్పాడు గోపాల్. దుర్మార్గంగా చేయకు, మనకు పుట్టగతులు ఉండవు. అభం శుభం తెలియని కాళ్ళ పారాని కూడా ఆరని అమ్మాయిని కష్టాల ఉబిలోకి తీసుకువెళ్ళకు. నీకు దండం పెడతాను అంటూ ఏడుస్తూ అడ్డం పడింది సరిత. సరితను ఒక్క నెట్టు నెట్టాడు గోపాల్. సరిత అక్కడ ఉన్న ఇనుప బీర్వాకి తల తగిలి పడిపోయింది స్పృహ తప్పి. గోపాల్ అదేమీ లెక్క చేయకుండా వేరే ఒక కారు కూడా వచ్చింది. మాధవన్ కార్ అది. కారులో పడుకొని ఉన్న మేఘనను చూసి షూటింగ్ ప్రదేశానికి తీసుకుపోదాం అన్నాడు. గోపాల్ కూడా వెంట వెళ్ళాడు. మాధవన్ కళ్ళకు మేఘన కాళ్ళ పారాని మట్టెలు, మెడలో మంగళసూత్రాలు గమనించాడు. వేరే గెస్ట్ హౌస్కి మార్చాం షూటింగ్ అని చెప్పి వేరే చోటికి తీసుకువెళ్ళిపోయారు మేఘనను, గోపాల్ని. షూటింగ్ ఇక్కడ కాదుగా అన్నాడు గోపాల్. ఒరేయ్ పిచ్చోడా, ఈ అమ్మాయికి మత్తుమందు ఎందుకు ఇచ్చావు నువ్వు అసలు? చెప్పు, లేకుంటే చంపేస్తా అన్నాడు మాధవన్. ఇద్దరు మనుషులు గోపాల్ని చితకగొట్టారు. గోపాల్ ఏడుస్తూ ఈ అమ్మాయి చందన కాదు అని చెప్పాడు. నాకు తెలుసురా, అసలు అంత అందం ఒక్కదానికి ఉండడమే అద్భుతం. అటువంటిది దేవుడు 2 బొమ్మలను చేశాడు నా కోసం అంటూ వెర్రి ఆనందంతో నవ్వాడు మాధవన్. మాధవన్, నీకు దండం పెడతాను, నేను మేఘనను తీసుకొని వెళ్ళిపోతాను, దయచేసి నన్ను పంపు అన్నాడు గోపాల్. అప్పటిదాకా చందన జీవితం పాడు చేశాడు మాధవన్ అని తెలియదు గోపాల్కి. మాధవన్ మాటల్లో అది అర్థమై భయపడిపోయాడు. ప్లీజ్ మా ఇద్దరిని పంపించు అని చెప్పాడు గోపాల్. దాన్ని అదే గదిలో పడుకోబెట్టరా అన్నాడు మాధవన్. ఇద్దరు మనుషులు తీసుకెళ్ళి మేఘనను ఆ బెడ్రూమ్లో పడుకోబెట్టారు. గోపాల్ మాధవన్ కాళ్ళ వేళ్ళ పడ్డాడు. నీకు దండం పెడతాను, ఆ అమ్మాయికి పెళ్ళి అయింది అంటూ నిజంగానే ఏడ్చేశాడు గోపాల్. అరే నువ్వు ఏడుస్తున్నావా ఇప్పుడు అంటూ స్టాంప్ కాగితాలు తెప్పించాడు మాధవన్. ప్రస్తుతానికి ఉన్న చందన ఇల్లు, ఆమె తోటలు, స్థలాలు అన్నీ గోపాల్ తన పేరున రాయించుకున్నాడు. ఇదివరకు మోసంగా, ఎప్పటికైనా నిజం తెలిస్తే చందన తన మాట వినదు ఏమో అన్న భయంతో.
ఇప్పుడు ఆ ఆస్తులన్నీ మాధవన్ పేరుకు మార్చినట్టుగా రాయించి వాటిపై సంతకాలు చేయమన్నాడు మాధవన్ వికృతంగా నవ్వుతూ. మేఘనాను వదిలేయ్, మా ఇంటి దగ్గర దించు, అప్పుడు కాగితాల మీద నేనే సంతకం పెడతాను అన్నాడు గోపాల్. ఏంటి, ఆవు పులి కథ చెబుతున్నావా? డబ్బు పిచ్చి కదరా నీకు, మందు పిచ్చి, అంతకు మించి అమ్మాయిల పిచ్చి. పిచ్చి వేషాలు ఏమీ అక్కర్లేదు గోపాల్ అని మనుషులకు సైగ చేశాడు. ఇష్టం వచ్చినట్టు బాదారు గోపాల్ని. వాళ్ళు బలవంతంగా అతనితో సంతకాలు చేయించేసుకున్నారు. వదిలేయ్ మేఘనాను అంటూ ఒళ్ళంతా రక్తాలు కారుతూ ఏడుస్తూ అన్నాడు గోపాల్. బూటు కాలుతో గోపాల్ ముఖం మీద ఒకే ఒక్క తన్ను తన్నాడు మాధవన్. అంతే, స్పృహ కోల్పోయాడు గోపాల్. సారిక మనసులో ఏదో ఆందోళనలు, ఏదో జరగబోతుంది. ఆమె మనసంతా అల్లకల్లోలమైన ఆలోచనలతో బాధపడిపోతుంది. ఈరోజు ఏదో చెడు జరగబోతుంది అని మాత్రం అర్థం అవుతుంది. భగవంతుడా, ఏమిటి నాకీ పరీక్ష? ఏం చేశానయ్యా? నిన్నే నమ్మాను. నా బిడ్డను క్షేమంగా ఉంచు. కాళ్ళ పారాని ఆరకముందే వరుడికి దూరం అవ్వడం చాలా పెద్ద దోషం అని అనుకుంటూ స్థిమితంగా కూర్చోలేకపోయింది సారిక. భర్తకు ఫోన్ చేసింది, కలవలేదు. వెంటనే తాను కట్టించిన ఆలయానికి బయలుదేరింది. సిస్టర్కి జాగ్రత్తలు చెప్పింది. విక్రమ్కి మంచి చెడ్డ చెప్పింది. జాగ్రత్తగా చూడు బాబు, నేనిప్పుడే వస్తాను అని బయలుదేరింది సారిక కార్లో. గౌరీశంకర్ ఆలయానికి వెళ్ళింది. మోకాళ్ళతో మెట్లు కష్టపడి ఎక్కుతున్న సారికను చూసి ఆశ్చర్యపోయారు అక్కడున్నవారు. పూజారి గారు ఆశ్చర్యంగా చూస్తున్నారు సారిక వైపు. అగ్నిజ్వాలలా ఎర్రబడిపోయాయి ఆమె నేత్రాలు. కళ్ళ నుండి ధారపాతంగా కన్నీళ్లు వర్షిస్తున్నాయి. ఎంత కష్టం వచ్చిందో అని బాధపడ్డారు పంతులు గారు. మోకాలు పగిలి రక్తం కారుతూ వచ్చి, పంతులు గారు, చందన, మేఘన ఇద్దరి పేరు మీద పూజ చేయించండి అంటున్న సారిక మాటకు, చందన ఎవరు, నక్షత్రం అన్నాడు పంతులు గారు. ఇద్దరు కవల పిల్లలు, మేఘన నక్షత్రంతోనే చేయండి. వారి జన్మలో ఏదైనా దోషం ఉంటే ఆ దోష నివారణ పూజ జరిపించండి. పెద్ద బిడ్డ ఇన్నాళ్ళు నాకు దూరమై ఇప్పుడు దగ్గర అయింది. చిన్న బిడ్డ ఇన్నాళ్ళు నా దగ్గర ఉండి ఇప్పుడు దూరం అయింది. మేఘన పుట్టినప్పటి నుండి జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు. దయచేసి పూజలు జరిపించమని చెప్పింది సారిక. పంతులు గారు 11 మంది పంతులను పిలిపించారు. 10 నిమిషాల్లో అందరూ అక్కడికి చేరుకున్నారు. కవల పిల్లలు అయ్యేసరికి వారికి నక్షత్ర దోషాలు అన్నీ చూశారు. వెంటనే పూజలు మొదలుపెట్టారు. శాంతి పూజలు మొదలుపెట్టారు. శివాలయం చుట్టూ తిరుగుతూనే ఉంది సారిక. 108 సార్లు తిరగాలని అనుకుంది. గౌరీశంకర్లు ఇద్దరూ ఉంటారు ఆ గుడిలో. ఆవేదనతో కన్నీళ్లు తుడుచుకుంటూ గౌరీశంకర్ల నామాన్ని జపిస్తూ తిరుగుతూనే ఉంది సారిక. 108 సార్లు తిరిగిన సారిక భగవంతుని ముందు పడిపోయింది. స్వామి, ఇక పరీక్షలు పెట్టినా భరించే శక్తి నాలో లేదు. కొన్నేళ్ళు భర్తని దూరం చేశావు, కొన్నాళ్ళు బిడ్డను దూరం చేశావు. ఇప్పుడు కడుపున పుట్టిన ఇంకో బిడ్డను ఇన్ని సంవత్సరాల తర్వాత కలిపావు నాతో. ఉన్న బిడ్డను దూరం చేశావు ఎందుకయ్యా అంటూ రోధిస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది మహాదేవుణ్ణి. ఆమె బాధ చూసి పంతులు గారికి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my YouTube channel. Thank you.